ఇచ్చాడు. అందుకే తెలివితేటలు ఉండడం కంటే మంచిగా ఉండటము చాలా మంచిది. మనం నెమ్మదిగా ఉండటం కూడా చాలా మంచిది. మనం ఏ సమయం ఉంది దేవుడు ఏం చెయ్యాలో దేవుడు మనకి దాచే ఉంచుతాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఈలోపు ఓర్పుని సహనాన్ని కలుగుతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు, నీతిమంతుల మీద ఆయన ఆయన చెవులు ఉండునన్నాడు, వారు ప్రార్థనల వైపే ఉండునన్నాడు. ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. ఎవరికి? కీడు చేయి వారికి విరోధముగానే ఉన్నది అని అంటున్నాడు. కానీ మనము కీడు చేయడానికి వెళ్ళినంత త్వరగా మంచి చేయడానికి మనము ప్రోత్సహిస్తామా? కీడు వెనకాల అనేక మంది ఉంటారు, కానీ మంచి వెనకాల ఎవ్వరును కూడా ఉండరు. కానీ నీతిమంతుల వైపే దేవుడు చూస్తానంటున్నాడు, వాళ్ళ ప్రార్థననే ఆలకిస్తానంటున్నాడు, వారి వైపే చెవులు ఉంచుతానని చెప్పుచున్నాడు. కానీ కీడు చేసే వారికి విరోధముగా ఉంటానని అన్నాడు దేవుడు. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మనం మంచి చేస్తే మనకి ఎవరును కూడా హాని చేయరని దేవుడే చెప్పుచున్నారు. కానీ కీడు చేస్తే మాత్రం దేవుడు కానీ నిజం చెప్పుకోవాలంటే ఈ రోజులకు మేలు చేసేవారికి అందరూ కూడా శత్రువులే, మంచి చేసేవారికి అందరూ కూడా శత్రువులే. కానీ మంచిని చేసామనుకో మనకి అందరూ కూడా శత్రువులే. అదే కీడు చేసామనుకో, అదే తప్పుడుగా ఉన్నామనుకో, అదే తప్పుగా ఉన్నామనుకో, వాళ్ళ వెనకాల అనేక మంది ఉంటున్నారు, అనేక మంది మిత్రులు ఉంటున్నారు, అనేక మంది వాళ్ళ వెనకాలే అనేక మంది బలంగము ఉంటుంది. కానీ ఇక్కడ ఏమని అంటున్నాడంటే దేవుడు, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు అని అన్నాడు. అంటే మనం మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే మనకి హాని ఎవరను కూడా చేయరు. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడుకుడి, కలవరపడుకుడి అంటున్నాడు. చెడు చేసిన ఎడల మీరు భయపడాలి, కానీ మంచి చేస్తే